హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఇప్పుడైతే మీల్ మేకర్ ఆనియన్ పకోడీ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీల్ మేకర్ని బాయిల్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకుని అందులో ఎక్సెస్ వాటర్ అంతా పిండేసి పక్కకు తీసేయాలి. తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం జీలకర్ర అండ్ కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను ఓన్లీ బైండింగ్ కోసము శనగపిండి మాత్రమే వాడాను. కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయండి, క్రిస్పీగానే వస్తాయి కానీ కొంచెం గట్టిగా వస్తాయి. కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మా పిల్లలు ఇష్టంగా తింటారని అలా చేసా. అండ్ కలర్ కోసం అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను. సో ఆ తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే ఇది కొంచెము ఆయిల్ బాగా వేడిగా ఉన్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయండి. లేకపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది, పైన పిండి అంతా ఇదైపోతుంది. అందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కదా, కొంచెం కలర్ రెడ్గా తొందరగా బ్రౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. చూసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత కొంచెము బబ్లింగ్ తగ్గిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. సో ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఫ్లేమ్ చిన్నగా పెట్టుకుని తీసేసుకుని నెక్స్ట్ మళ్ళీ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడివేడిగా హాట్గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా కూడా ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇందులో కొంచెం సాస్ వేసి ఇవ్వచ్చు అలవాటు ఉన్న పిల్లలకి అయితే. బట్ సాస్ అనేది ఎక్కువ ఎంకరేజ్ చేయకండి, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ ద చిల్డ్రన్ ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ.